ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే సర్వప్ అయితే రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగానే చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. చూస్తుంటేనే మంచి నువ్వులు ఎక్కువగా వేసుకున్నాను కదా. ఇదిగోండి చూసారా క్రిస్పీగా వచ్చింది. ఇది తీసేసిన తర్వాత ఇంకొకటి పెట్టాను. ఎప్పుడైనా మందంగా ఉన్న గిన్నెల్లో పెట్టుకుంటే మంచిగా వస్తాయి అనమాట. పలుచగా ఉన్న గిన్నెలు అయితే అడగంటితే మాడిపోతాయి అనమాట. చిన్న గిన్నెకి పెట్టుకున్నాం కదా, కొంచెం అడగంటింది. దాన్ని కొంచెం స్లోగా చూసి తీద్దాంలోనే కాగా. ఇదిగోండి ఇప్పుడు వాటర్ అయిపోయింది. ఇప్పుడు చిన్నగా పెట్టేసి మూత పెట్టేస్తాను. మంచిగా మగ్గిపోతుంది. ఆ లోపల అది అయ్యే లోపల అఖిల్ తినేస్తూ ఉంటారు. ఇదిగోండి ఈరోజు అయితే సర్వప్ప చేద్దాం అనుకుంటున్నాను. అఖిల్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం లేదు, రోజు ఇంకా ఒక్కడి కోసమే కదా ఏం చేయాలి. మా అత్తయ్య వాళ్ళైతే రాగి జావ తాగుతారు. నేను మా హస్బెండ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తినాం కాబట్టి అఖిల్ కోసం పాలకి లక్సా ఉప్మానో లేదంటే ఇదొక చేసిస్తాను. దోశలు తినడం మానేసి చాలా రోజులు అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కీర క్యారెట్ అలాంటివి ఇస్తూ ఉంటారు. రోజు అవి తిని బోర్ వచ్చేసింది. అలా అనేసి ఈరోజు ఏం చేస్తుందంటే కొంచెం హెల్తీగా మన తోటలో వచ్చిన ఉల్లిపొరక ఎక్కువగా తీసుకొచ్చా. ఉల్లిపొరక కొత్తిమీర కరివేపాకు మంచి నీట్గా కడిగేసి కట్ చేసుకున్నాను. తర్వాత పెసరపప్పు శనగపప్పు అలాంటివి వేస్తే కూడా బాగుంటాయి. కానీ అఖిల్కి కాలుకి దెబ్బ తాకింది. మళ్ళీ అలాంటివి తింటే చీము పోస్తుంది. అందుకోసమనే పప్పులో ఇట్లే పప్పులు మనం తింటాము పడుతుంది అనుకుంటే పప్పు వేసుకొని బాగుంటుంది. శనగపప్పు పెసరపప్పు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తినేటప్పుడు పంట కిందకి వచ్చినప్పుడు కమ్మటి టేస్ట్ వస్తుంది. ఇక్కడ పల్లీలు ఇక్కడ మనము వేయించుకోవాల్సిన అవసరం లేదు. పచ్చిగా ఉన్న పల్లీలు ఇలా దంచేసి ఇదిగోండి వీటన్నింటిని దంచేసుకున్నాను. తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపొరక, కట్ చేసుకున్న కొత్తిమీర ఇదంతా వేసేస్తాను. చూపించడం కోసం కొంచెం చూపిస్తున్నాను. ఇది వేసేసి దీంట్లో ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు, జీలకర్ర, కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పెసరపప్పు శనగపప్పు వేయట్లేం కాబట్టి కొంచెం మినప్పప్పు. మూత పెట్టిద్దాం. తర్వాత దీంట్లో మనము రుచికి తగినంత కారము, మనకు ఒకవేళ కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కానీ పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి కానీ వేసుకోవచ్చు. అది మన ఇష్టం. దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కోసారి అలా చేస్తాను, ఒక్కోసారి ఇలా చేస్తాను అనమాట. మన యొక్క కంఫర్టబుల్ని బట్టి. ఉప్పు ఇవన్నీ వేసేసి ఒకసారి మంచిగా కలిసేలాగా కలిపేసుకో. తర్వాత దీంట్లో మనము పిండి వేసేసుకుందాం. ఇక్కడ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకున్నాను. పిండి చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటాను. దీంట్లో మనము ఉప్పు కారం అంతా వేసేసుకున్నాక కలిపిన తర్వాత దీంట్లో నేను బియ్యం పిండి వేసుకుంటున్నాను. మన ఇంట్లో పట్టించుకున్నటువంటి బియ్యం పిండి ఉంటుంది కదా, దాన్ని వేసుకుంటున్నాను. ఇలా ఒక గిన్నెలు తెచ్చుకున్నాను. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు అనేసి క్యాన్లకి వెళ్ళి గిన్నెలు తెచ్చేసుకొని దీంట్లోకి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా మనము ఈ యొక్క లివీ వెజిటేబుల్స్లో ఉన్నటువంటి వాటర్తో సరిపోతుంది. ఒకవేళ సరిపోదు అనుకుంటే కొంచెం వాటర్ చిలకరిస్తూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. అంతేగాని వాటర్ మన నార్మల్గా చపాతీ కలిపినట్టుగా ఎక్కువగా కలపొద్దు, గుర్తుపెట్టుకోండి. చిలకరిస్తూ కలుపుకోవాలి. ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా మంచిగా కలిపేసుకుందాం. దీంట్లో మనం వేసింది ఉప్పు, కారము, జీలకర్ర, పసుపు అంతే, అంతకు మించి ఏమీ లేదు. తర్వాత కొంచెం నువ్వులు వేసుకుందాం, మర్చిపోయాను. నువ్వులు వేసేసుకొని కొంచెం వాటర్ చిలకరిస్తూ చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకుందాం. ఓకేనా. లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల ఆరోగ్యానికి మంచిది. పిల్లలకి మనం ఏదో చేసి పెట్టే కంటే కొంచెం హెల్తీగా చేసి ఇచ్చామనుకోండి బాగుంటుంది. ఇదిగోండి దీంట్లో నువ్వులు వేసుకుందాము. నేనైతే నువ్వులు డ్రై చేసి అంటే మంచిగా కడిగేసి ఆరబెట్టేసుకొని ఇలా బాటిల్లో వేసి పెట్టుకున్నాను. ఇవి మనము వాటర్ బాటిల్స్ అన్నమాట, చిన్నవి బిస్లరీ వాటర్ బాటిల్స్ లేదంటే సాస్ బాటిల్స్ వస్తాయి కదా, అట్లా వాటిని వాడేస్తాను నేను. ఈ యొక్క వేసిన నువ్వులు అంతటా కలిసేలాగా కలిపేసుకుంటాం. నువ్వులలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యం మంచిది, తింటూ ఉంటే టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. అందుకని అన్ని రెసిపీస్లో ఇంకా నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులు కూడా వేస్తాను. ఈ యొక్క తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు మంచిది. ఇంత వాటర్ చాలు, చూసి మళ్ళీ వేసుకుందాం. ఇలా మంచిగా పిసుకుతూ కలపాలి. అప్పుడు ఆ యొక్క ఆకుకూరలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది అన్నమాట.
ఇలా పిసుకుతూ మంచిగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పిండి మంచిగా నీట్గా స్మూత్గా అయ్యేలాగా కలిపేసుకోవాలి. పెట్టడం కోసం పిండిని అయితే ఇలా మంచిగా కలిపేసుకున్నాను. తర్వాత ఈ యొక్క గిన్నెలో మనము ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ ఫస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇంత చాలా ఒక 2 స్పూన్లు ఇంత తీసుకున్నాను అంతే. తర్వాత దీన్ని ఇలా మంచిగా స్ప్రెడ్ చేసి దీంట్లో నుండి పిండి మనం ఎంత ఒత్తాలనుకున్నామో అంత క్వాంటిటీలో. నా ఫోను అసలు ఎలా సెట్ చేయాలో నాకు అస్సలు అర్థమవుతలేదు. మనకు చేసేటప్పుడు డిస్టర్బెన్స్ అయితే మూడంతా ఆఫ్ అయిపోతుంది. ప్రతిసారి అదే డిస్టర్బెన్స్ అవుతుంది. ఇలా మంచిగా గిన్నెకి పెట్టేసుకొని ఒత్తేసుకోవాలి. ఇది మనము రొట్టె అనొచ్చు, సర్వప్ప అనొచ్చు, లేదంటే పరోటా అనొచ్చు, ఉల్లిపొరక పరోటా అనొచ్చు. పేరేదైనా రుచి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఓకేనా? ఒకసారి ఇదంతా స్ప్రెడ్ చేసాక కలుస్తాం. ఇది ఉంది. తర్వాత ఇలా మధ్యలో చిన్న చిన్న హోల్స్లా గుంటలాగా చేసి మనము వాటర్ పక్కన గిన్నెలు కొంచెం తీసుకొని ఇలా వాటర్ జీలకరిస్తే ఈ యొక్క వాటర్లో మంచి కుక్ అవుతుంది అన్నమాట. అది ఇలా కుక్ అవుతుంది. దాంతోపాటు పైనకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలో ఆయిల్ తీసుకుని దాని ఒక చిన్న స్పూన్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు మెజరింగ్ ఈజీగా ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలో పడదు. టీ స్పూన్ పెట్టుకుంటే, పెద్ద స్పూన్ పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. దీనికి పెట్టేస్తాను. తొందరగా అయిపోతుంది. అఖిల్కి టైం అవుతుంది కదా. పొద్దున ఎప్పుడో లేచి చేద్దాం అనుకున్నాను కానీ సరే లేద్దాంలే అనుకుని అటే అయిపోయింది టైం. తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఫస్ట్ కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. దీంట్లో ఉన్న మాయిశ్చర్ పోయేంత వరకు, మాయిశ్చర్ పోయినాక తీసేసేయాలి. సేమ్ దీనికి కూడా అంతే చేద్దాం. ఇక్కడ మనకు ఎక్కువ క్వాంటిటీలో పెట్టాలన్నప్పుడు ఒక 2-3 గిన్నెలకు పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి తీసే లోపల ఇంకొకటి అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కానీ మనం ఇలాంటి గిన్నెలకు పెట్టుకున్నప్పుడు ఓన్లీ బాటంలో మాత్రమే పెట్టుకోవాలి. సైడ్స్కి పెడితే ఉడకదన్నమాట, క్రిస్పీగా రాదు. అందుకని మనం తీసుకునే గిన్నెని బట్టి ఇది తీసుకోవాలి పిండి. ఈ యొక్క గిన్నె సైజ్ చిన్నగా ఉంది కదా, బాటంలో చేతు కొంచెం వాటర్ అద్దుకుంటూ పెట్టేసుకుందాం. మన దగ్గర అలా ఫిష్ ఫ్రై గిన్నెలు అనొచ్చు, సర్వపిండి గిన్నెలు అనొచ్చు, అలాంటివి ఉంటే ఓకే. అలా లేకపోతే ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి ఏ గిన్నెలకైనా ఓన్లీ బాటంలో ఒత్తుకోవాలి. అమ్మ అనేది ఇక్కడ వరకు ఒత్తేది అనమాట. అన్ని ఇత్తడి గిన్నెలకే పెట్టేది. సూపర్గా ఉంటుండే టేస్ట్. సర్వలు ఉంటుండే, సర్వలకు కూడా ఒత్తుతుండే. మంచిగా సర్వను తిప్పుకుంటూ పెట్టేది. అంత ఓపిక మనకు లేదులేండి. అప్పుడున్న అమ్మాయిలకి మనకి చాలా డిఫరెన్స్. దీంట్లో వేయాల్సింది మంచిగా అమ్మనైతే అప్పుడు ఉల్లిగడ్డ, జీలకర్ర అన్నీ దంచేసి వేస్తుంది. మంచిగా కచ్చపచ్చ దంచేసి ఇంకా సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ చేసి అట్లా చేస్తే పొద్దునంటే టైం అయితే ఉంటుంది కదా. పొద్దున్న చేసినప్పుడు అవన్నీ శివేకి దండం పెట్టుకొచ్చుకో. అలా పెట్టేసాను నాన్న. మిగలలేదు, టైం అవుతుంది కదా అనేసి ఇంకొకటి పెట్టేసాను. ఉడకడానికి టైం పడుతుంది. చపాతీ కాదు కదా. కొంచెం వాటర్ జీలకరించేసి చూసాను. నేను ఎక్కువ పెట్టలేదు, అంతకంటే ఎక్కువ తినడానికి ఒకటి తింటే మస్తు అంటాడు. అలానే ఇంకొక చిన్నది పెట్టేస్తాం. దీన్ని ఇంకొక పొయ్యి మీద పెట్టేద్దాం. ఇంకో మనం వేసిన వాటర్ ఆయిల్ ఇలా అంతా స్ప్రింకిల్ చేసేసేయాలి. ఇంకింత పిండి ఉంది, ఇంకొక 3 వస్తుంది అంతే. చూద్దాము వాటర్ కంటెంట్ ఎలా ఉందో. ఇదిగోండి పైన ఉన్న వాటర్ అంతా పోయింది కదా. ఇప్పుడు మూత తీసేస్తే మంచిగా ఉడుకుతుంది, ఉమ్మగిలుతుంది. ఇప్పుడు ఈ టైంలో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ మధ్యలో ఉన్న ఆయిల్ అంతా ఎడ్జెస్ కన్నామనుకోండి మంచిగా అంచుల పొంటి అంతా మంచిగా కాలుతుంది. చూసారా, ఇప్పుడు వాటర్ అంతా పోయింది. ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది. ఈ యొక్క ఉల్లిపొరక రొట్టె, సొరకాయ
రొట్టె ఇలా చాలా రకాలు తీసుకున్నాం. చూసాము చాలా క్వాంటిటీ అనిపించింది ఉల్లి పొరక. ఇప్పుడు చూసారు ఎలా ఉందో. ఇదిగోండి మరొకటి. ఎందుకు అందుకే ఇవి 2 బుజ్జిగా ఉంటాయని 2 బుజ్జిగా తీస్తాను. అవి ఎంత ఉంది నాన్న, క్వాంటిటీ ఎంత లేదు మీకు అట్లా అనిపిస్తుంది, ఎంత లేదు. దీన్ని ఇంకొకటి మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి ఫైనల్గా అయితే 1 సైడ్ కావాలి, ఇంకొక సైడ్ ఇంకా 2 మినిట్స్ ఉంచామనుకోండి. దీనికి ఉన్న పచ్చిదనం ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ పెట్టద్దు. హాయ్ అండి, హలో. ఈరోజు అయితే మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అఖిల్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఉల్లి పొరక పరోటా చేశాను. చాలా హెల్తీ అనమాట, టేస్టీ కూడా. ఎలా అనిపించింది? క్రిస్పీగా ఉందా? ఇంకా కావాలంటే ఇంకా క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. కొంచెం వేడిగా ఉన్నప్పుడు మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా తిన్నాం అనుకుంటే బాగుంటుంది. ఇంకా సేపు అయితే ఇది గట్టిగా అయిపోతుంది. ఆల్రెడీ వేడి మిన్నప్పుడు అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని మనం ఉల్లి పొరక పరోటా అనొచ్చు, లేదంటే ఉల్లి పొరక సర్వప్ప అనొచ్చు. కొంచెం లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా వేసి చేశాను. టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచి. ఈసారి అయితే వరిపిండి వేస్ట్ చేశాను, ఒక్కోసారి జొన్న పిండి వేస్ట్ చేస్తాను, ఒక్కోసారి అది బియ్యం పిండి. ఇది బియ్యం పిండి. లాస్ట్ టైం జొన్న పిండి వేస్ట్ చేశాను. రాగి పిండి వేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే మిల్లెట్స్ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది. మొన్న రాగి పిండి వేస్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇది ఎలా ఉంది? ఇది టేస్ట్ బాగుంటుంది, అది హెల్త్కి మంచి. అది తింటుంటే ఇలా మెత్తగా రాదు, అది కొంచెం రవ్వలాగా వస్తుంది తింటూ ఉంటే. ఆ జొన్నలు అంతే వస్తుంది అన్నమాట. జొన్నలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, అట్లా వస్తుంది. అది కూడా టేస్ట్ బాగుంది కానీ దీంట్లాగా ఉండదు. ఏదైనా ఆరోగ్యానికి మంచిది, కొంచెం టేస్ట్లో కొంచెం అటుగా ఉంటుంది. గట్లా జొన్న పిండి ఉంది కానీ ఆల్రెడీ సాయంత్రం జొన్న రొట్టె వేస్తుంది కదా అనేసి ఇప్పుడు ఇది చేసాను అనమాట. ఇప్పుడు ఇది చేసుకొని మనము సాయంత్రం టైంలో ఛాయ్లో తిన్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది తెలుసా. నీకు ఛాయ్తో ఇష్టమా, ఇట్లా ఇష్టమా? నాకైతే ఛాయ్ తాగుతూ ఒక బుక్ తింటూ ఒక బుక్ ఛాయ్ తాగుతూ ఉంటే సూపర్గా ఉంటాయి. ఈ సర్వప్పలు ఏంటంటే చేసిన రోజు కంటే తెల్లారి తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా. నువ్వు ఇప్పుడు తిన్నావు తెల్లారి? మేమైతే చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ ఒక 2-3 ఎక్స్ట్రా పెట్టాయి అనమాట. పెడితే తెల్లారి మార్నింగ్ లేచిన తర్వాత ఛాయ్ పెడతారు కదా, అప్పుడు ఛాయ్ పెట్టుకున్నప్పుడు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. ఇది తింటూ ఛాయ్ తాగడం బాగుంటుంది. ఇప్పట్లాగా దోశలు ఉప్మాలు తక్కువ అనమాట అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అమ్మ ఖాళీగా ఉంది. అప్పుడు అమ్మమ్మలు పొలం పనులు చేసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లలు పని చేసుకోవాలి, ఆవులు బెర్రెలు ఇవన్నీ పనులు ఉంటాయి కదా. అందుకని నైట్ రొట్టెలు చేసుకునే మార్నింగ్ ఛాయ్లా రొట్టె వేసుకొని తినేవాళ్ళం, బాగుంటుండే. నాకైతే వరి రొట్టె చాలా ఇష్టం. ఒకసారి చేసుకోవాలి వరి రొట్టె, ఒకసారి చేయాలి వరి రొట్టె. నీకు తెలియంది తలంది కూపుతో సూపర్ ఉంటుంది తెలుసా. నీకు అన్నంలో ఉప్పు కారం వేసుకుని తింటే బాగుంటుంది అన్న చూడు. ఆ యొక్క ఉప్పు కారము ఆయిల్ కొంచెం ఆనియన్స్ అన్న చాప్ చేసుకొని దానిని ఈ యొక్క వరి రొట్టె పైన పెట్టేసుకొని తింటే సూపర్గా ఉంటుంది తెలుసా. నేను ఎక్కువ అట్లే తినేదాన్ని, నాకు మస్తు ఇష్టం. మస్తు సంవత్సరాలు అవుతుంది నేను తినక వరి రొట్టె, దగ్గర 15-20 సంవత్సరాలు కావచ్చు. ఇంత ఇష్టం. తినేసి ఇంకో సర్వప్పు చూసేద్దాం ఎట్లుంది.